హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉండేటువంటి ఈ బిస్కెట్స్ని ఏ విధమైన సోడా అండ్ షుగర్స్ యూస్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా మరి? పదండి. ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక యాపిల్ని గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్న ఈ యాపిల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలండి. ఈ గీ అనేది మీ యాపిల్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ఆయిలీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ రాగి ఫ్లోర్ని తీసుకుంటున్నానండి. 1 కప్ అంటే నేను ఒక చిన్న కర్రీ బౌల్ ఉంటుంది కదండి, దాంతో తీసుకున్నాను అనమాట. ఈ రాగి ఫ్లోర్ వేశాక వీటిని కూడా ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు బాగా అంటే ఎలా, అందులో ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఆ ఉండలు కడితే ఏంటంటే మనకి బిస్కెట్స్ అనేవి సరిగా రావు. సో మనకు స్మూత్గా సాఫ్ట్గా రావాలి అని అంటే వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. లైక్ ఏ కన్సిస్టెన్సీ అంటే మనం బ్రెడ్ చేసుకుంటాం కదండి, బ్రెడ్ చేసుకున్నప్పుడు మనం ఫ్లోర్ని ఎలాగైతే ఆ కన్సిస్టెన్సీలో పెడతామో ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. లైక్ చపాతీ ఫ్లోర్ లాగా మాత్రం కలుపుకోవద్దు. జస్ట్ నార్మల్గా ఇలా బ్రెడ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ మిశ్రమం అనేది ఒకవేళ గట్టిగా అయిందనుకోండి, మన బిస్కెట్స్ కూడా గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో చూసుకొని కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఆ వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మరీ ఎక్కువగా పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడాను ఉండకూడదండి. ఒకవేళ గట్టిగా అయితే కొంచెం మిల్క్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫ్లోర్ అంతా సెటిల్ అవ్వడానికి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం స్టవ్ వెలిగించి మనం ప్రీహీట్ చేసుకోవాలండి ప్యాన్ని. ఏదైనా ఒక గిన్నెలో ఇలాగ చూపించిన విధంగా స్టాండ్ పెట్టేసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. అలా ప్రీహీట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫ్లోర్ని కొద్దిగా తీసుకొని మనం బిస్కెట్స్ లాగా షేప్స్ చేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేసుకున్నాను, మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. ఇది ఏంటంటే ఇది అంటుకోకుండా ఉండాలి అని అంటే కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి హ్యాండ్స్కి. అండ్ అలాగే మనం పెట్టే ప్లేట్ ఉంటుంది కదండి, బిస్కెట్స్ పెట్టే ప్లేట్, అందులో కూడా కొద్దిగా ఆయిల్ కానీ ఏదైనా బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. సో ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చుట్టేసుకోండి. అండ్ వీటిని ఏంటంటే మరీ పల్చగా చేసుకోవద్దండి, మరీ లావుగా చేసుకోవద్దు. లావుగా చేసుకుంటే ఏంటంటే లోపటంతా ఉడకదు, పల్చగా చేసుకుంటే ఏంటంటే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగా ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఒక్కొక్కటి అన్ని బిస్కెట్స్ చుట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడాను మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్యాన్లో పెట్టేసుకొని 20 to 25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. అంతకంటే ఎక్కువ ఉడికిస్తే బిస్కెట్స్ ఏంటి అని అంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో 15 మినిట్స్ గ్యాప్లో మూత తెరిచి చూసుకుంటూ బేక్ చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ని. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే కనుక బిస్కెట్స్ ఇంకా ఉడకలేదండి, అంటే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత. సో ఇలా చూసుకుంటే ఉడకనట్టుగా అనిపించింది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత చూస్తే బిస్కెట్స్ అనేవి 1 సైడ్ బేక్ అయ్యాయండి. సో వీటిని మళ్ళీ నేను ఫ్లిప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ప్రజెంట్ వీటిని ఈ ప్యాన్లో నుంచి తీసేసి కొద్దిగా చల్లారనివ్వాలండి. చూసారు కదా, 1 సైడ్ మాత్రమే కుక్ అయిందనమాట. సో ఇంకో సైడ్ కుక్ చేసుకోవడానికి మళ్ళీ
ప్యాన్‌లో వచ్చేసి వీటిని తిప్పి పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తిప్పి పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్ తర్వాత మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయన్నమాట. సో, ఆల్మోస్ట్ మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. వీటిని తీసుకొని బాగా చల్లారనివ్వాలి. సో, చూసారు కదండీ! మన బిస్కెట్స్ ఇలా రెడీ అయ్యాయన్నమాట. అండ్ చూసారు కదండీ! మన బిస్కెట్స్ ఎంత క్రంచీగా అండ్ క్రిస్పీగా ఉన్నాయో. సో, కొన్ని టిప్స్ ఏంటి అనంటే లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయాలండి. అండ్ 20-25 మినిట్స్ వరకే కుక్ చేయాలి. ఓవర్ కుక్ చేయకూడదు. డో అనేది గట్టిగా ఉండకూడదు. ఇవి మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.